Hello viewers, welcome to Telugu Scit tutorials. This is HTML programming. ఈరోజు మనం పారాగ్రాఫ్ టెక్స్ట్ మీద క్లాస్ చెప్పుకోబోతున్నాము. ఇంతకుముందు క్లాస్లో హారిజాంటల్ ట్యాగ్ చెప్పుకున్నాము. హారిజాంటల్ ట్యాగ్కు ఏమేమి ఇచ్చామంటే హెచ్ఆర్ సైజ్ ఇచ్చాం. అదేవిధంగా హారిజాంటల్ ట్యాగ్ కలర్ ఇవ్వచ్చు, విడ్త్ కూడా ఇవ్వచ్చు. దాని గురించి డిస్కస్ చేసాము. ఈరోజు మనం పారాగ్రాఫ్ టెక్స్ట్ తీసుకోబోతున్నాం. పారాగ్రాఫ్ ట్యాగ్లో మామూలుగా పి అని బిగినింగ్ ఉంటుంది, ఎండింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పి బిగినింగ్ అనుకోండి, ఎండింగ్ ఇక్కడ పెడతాను, ఎండింగ్ పితో క్లోజ్ చేస్తాం. ఈ విధంగా పారాగ్రాఫ్ ఉంటుంది. అదేవిధంగా పి అలైన్ కూడా ఉంది మనకు. పి అలైన్, పి క్లోజ్ చేయొచ్చు. ఈ విధంగా 2 ప్రాపర్టీస్ ఉన్నాయి పారాగ్రాఫ్లో. దాంట్లో ఫస్ట్ది మనం చూడాలి పారాగ్రాఫ్లో. దీనికి పారాగ్రాఫ్ అన్న వెంటనే మనకు టెక్స్ట్ కూడా కావాల్సి వస్తుంది. అది ఎట్లనో చూస్తాం మనం. సో దీంట్లో మనం నోట్ ప్యాడ్ తీసుకొని నోట్ ప్యాడ్లో ఫస్ట్ కామెంట్ లైన్ తీసుకున్నాం. లెస్ దెన్ ఎక్స్క్లమేషన్ ప్రోగ్రామ్ ఆన్ పారాగ్రాఫ్ అండ్ అలైన్ కూడా ఉంది దీంట్లో. అలైన్ ప్రాపర్టీ అని చేస్తాను. సో డాష్ 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 క్లోజ్ చేస్తున్నాం. దీన్ని మనం సేవ్ చేసుకున్నాం. ఫైల్లోకి పోయి సేవ్ యాస్ డెస్క్టాప్ మీద క్లాస్ HTML ప్రోగ్రామ్. దీనికి మామూలుగా పారా అని పెట్టుకున్నాం. పూర్తిగా పారాగ్రాఫ్ అని టైప్ చేయకుండా పారా HTML అని సేవ్ చేస్తాను. క్లాస్ HTML ప్రోగ్రామ్స్లో డెస్క్టాప్ మీద సేవ్. ఇప్పుడు నేను బేసిక్ ట్యాగ్స్ స్టార్ట్ చేస్తా. HTML ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్ యాజ్ యూజువల్లీ హెడ్, క్లోజ్. నెక్స్ట్ టైటిల్ బిగిన్. దీంట్లో ఏంటి పారాగ్రాఫ్ ట్యాగ్. నెక్స్ట్ అలైన్ ఎక్సెట్రా డాష్ డాష్ అని పెట్టేసి టైటిల్ క్లోజ్ చేసేస్తాను. టైటిల్ క్లోజ్ చేసే మునుపు ఇక్కడికి వెళ్ళి స్లాష్ ఎండ్ టైటిల్ క్లోజ్. దీంట్లో హెడ్ క్లోజ్ అయినట్టుగా ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చుకున్నాం. ఎండ్. అట్లాగే బాడీ బిగిన్ నెక్స్ట్ బాడీ క్లోజ్. నెక్స్ట్ HTML ఆల్సో క్లోజ్. దీస్ ఆర్ ద బేసిక్ ట్యాగ్స్. దీంట్లో మనం బాడీకి మనం ఏం చేసుకోవచ్చు అంటే ఫాంట్ సైజు, కలరు కూడా ఇచ్చుకోవచ్చు. బాడీలో బాడీ వితిన్ బాడీ మనం ఏమి ఇచ్చుకోవచ్చు అంటే ఫాంట్ మామూలుగానే ఇంతకుముందు చెప్పినట్టు ఫాంట్ సైజ్ ఇచ్చుకోవచ్చు. సమ్ సైజ్ 4 అని ఇస్తాను. నెక్స్ట్ కలర్ ఇవ్వచ్చు. కలర్ ఈజ్ ఈక్వల్స్ టు డబుల్ కొటేషన్లో గ్రీన్ ఇచ్చేసి డబుల్ కొటేషన్ క్లోజ్. ఈ విధంగా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో సమ్ టెక్స్ట్ తీసుకోవాలి. ఈ టెక్స్ట్ చాలా ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకోవాలి. దీన్ని నేనేం చేస్తానంటే గూగుల్లోకి వెళ్ళి లోరెమ్ ఇప్సమ్ ఏదైనా టెక్స్ట్ కావాలంటే మనకి ఇక్కడ ఈజీగా దొరుకుతుంది. లోరెమ్ ఇప్సమ్ అనేసి టైప్ చేసి దాంట్లో టెక్స్ట్ ఉంటుంది. ఎంటర్ కొట్టామంటే మనకు ఈ లోరెమ్ ఇప్సమ్లో జనరేటర్ ఆరిజిన్స్ సమ్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ లోరెమ్ ఇప్సమ్ టెక్స్ట్ అనేది వస్తుంది. ఇక్కడ టెక్స్ట్ ఉంది, కావాల్సిన టెక్స్ట్ ఉంది. దీంట్లో మనకు ఎంత కావాలనో ఈ టెక్స్ట్ తీసుకున్నాం. కాపీ. దీంట్లో ఇక్కడ పేస్ట్ చేసుకున్నాం. పారాగ్రాఫ్ అని ముందు పెట్టుకున్నాం. పారాగ్రాఫ్ బిగిన్, పారాగ్రాఫ్ క్లోజ్. ఇన్ బిట్వీన్ మనం ఈ టెక్స్ట్ పేస్ట్ చేస్తాం. ఇది టెక్స్ట్. ఈ టెక్స్ట్ చాలదు మనకు, పేజీల్లోకి రావాలి కాబట్టి మళ్ళీ నేను 3-4 టైమ్స్ ఈ విధంగా చేస్తాను. అప్పుడు నెక్స్ట్ పేజ్కి వెళ్ళాలి అని అంటే మనకు కావాలి కదా. కాబట్టి ఈ విధంగా
కంట్రోల్ ఎస్ సేవ్ చేశాను. ఇప్పుడు ఎన్ని పేజీలు ఉందంటే ఇది కూడా చాలదేమో, మన పేజీలకి వెళ్ళాలి కాబట్టి సమ్ టెక్స్ట్ ఎక్కువగానే ఉండాలి. సరే, ఇప్పుడు ఉన్న కాడికి నేను సేవ్ చేస్తాను. ఆల్ట్ ట్యాబ్ కుదరదు, చూస్తాం ఇక్కడ ఉందేమో. నో, ఇక్కడ ఉంటుందేమో చూస్తాను. దీని పేరు పారా కాబట్టి ఇక్కడ ఉంది. దిస్ ఈజ్ పారా. రైట్ క్లిక్, ఓపెన్ విత్, క్లిక్ గూగుల్ క్రోమ్. చూడండి, ఇదేం పెద్ద పారాగ్రాఫ్ రాలేదండి, కాబట్టి మనం ఇంకా కొద్దిగా పేస్ట్ చేసుకోవాలి. నేనేం చేస్తానంటే ఈ మొత్తం టెక్స్ట్ని కాపీ చేసి ఇక్కడ వరకు కాపీ చేసి మళ్ళీ ఇంకొకసారి పేస్ట్ చేస్తాను. అప్పుడు పారాగ్రాఫ్ లాగా ఇంకొక పారాగ్రాఫ్ కావాలంటే కూడా పెట్టుకోవచ్చు మనం. జస్ట్ ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే పీ ట్యాగ్ తీసుకొని ఇంకొక పీ ట్యాగ్ క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేసి ఈ ఇన్ బిట్వీన్ దీని మధ్య నేను పేస్ట్ చేస్తాను. ఇప్పుడు కంట్రోల్ ఎస్ ఆల్ట్ ట్యాబ్కి వెళ్ళి ఇది రీఫ్రెష్ చేస్తాను. చూడండి, 2 పారాగ్రాఫ్లు వచ్చింది. సో ఇది పారాగ్రాఫ్ ఒకటి, ఇది ఒక పారాగ్రాఫ్. దీనికి కావాలంటే కూడా మనం జస్ట్ ఫాంట్ సైజ్ ఇక్కడ బాడీకి ఇచ్చాం కదా, ఇక్కడ నేను ఈ పారాగ్రాఫ్కి అలైన్మెంట్ కూడా ఇచ్చుకోవచ్చు. జస్ట్ నేను అలైన్ ఇస్తాను. అలైన్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ జస్టిఫై అని ఇస్తాను. జస్టిఫై అని ఇచ్చేసి కంట్రోల్ ఎస్ సేవ్ చేసి ఆల్ట్ ట్యాబ్కి వెళ్ళి జస్ట్ నేను సో ఎక్కువ టెక్స్ట్ ఉంది కాబట్టి అది జస్టిఫై కాలేదు. నేను కొద్దిగా టెక్స్ట్ తీసుకొని జస్టిఫై చేసి చూపిస్తాను. ఇంతవరకే తీసుకుంటాను ఈ టెక్స్ట్. ఇక్కడికి నేనేం చేస్తానంటే ఇది ఒక సపరేట్ పారాగ్రాఫ్ లాగా ఇక్కడ క్రియేట్ చేస్తాను. ఇక్కడ జస్ట్ పి ట్యాగ్ తీసుకుంటాను, క్లోజ్. ఈ ట్యాగ్ని /p క్లోజ్ చేసి దీని మధ్యలో ఈ టెక్స్ట్ పేస్ట్ చేస్తాను. దీనికి నేను ఇప్పుడు జస్టిఫై తీసుకుంటాను. అలైన్ ఈజ్ ఈక్వల్స్ టు జస్టిఫై. కంట్రోల్ ఎస్ ఆల్ట్ ట్యాబ్కి వెళ్ళి ఇప్పుడు రీఫ్రెష్ చేస్తాను. చూడండి, అది జస్టిఫై అని చెప్పనేసి వచ్చింది. మిగతా టెక్స్ట్ ఈ అలైన్ జస్టిఫై ఇక్కడ తీసేస్తాను, ఎందుకంటే అంత పెద్ద టెక్స్ట్కి అది తీసుకోదు. కొంచెం అయితే టెక్స్ట్ తీసుకుంటుంది. ఇప్పుడు నార్మల్గా మామూలుగా ఇచ్చేసాను. ఇప్పుడు ఆల్ట్ ట్యాబ్ వేసి రీఫ్రెష్ చేస్తే అది పైది మాత్రం జస్టిఫైలో ఉంటుంది, కిందదంతా ఎక్కువ వస్తుంది. అదే దానికి రైట్ అని చెప్పి తీసుకొని చూస్తాం, వస్తుందో రాదో చెక్ చేస్తాను. నేను కూడా RIGHT రైట్ అని ఇస్తాను. కంట్రోల్ ఎస్ ఆల్ట్ ట్యాబ్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేస్తాను. చూడండి, లెఫ్ట్ గ్యాప్ వచ్చేసి రైట్కి వెళ్ళిపోయింది. సో దీనికంటే కూడా మనకు జస్టిఫైయే బాగుంది కదా, కాబట్టి నేను జస్టిఫై పెట్టేస్తాను. మళ్ళీ ఇది తీసేసి జస్టిఫై, కంట్రోల్ ఎస్ ఆల్ట్ ట్యాబ్ రీఫ్రెష్ చేస్తాను. సో ఈ విధంగా మనకు వస్తుంది పారాగ్రాఫ్. పైది ఒక పారాగ్రాఫ్, ఈ జస్టిఫై ఇచ్చిండేది ఒక పారాగ్రాఫ్, ఈ కిందది ఒక పారాగ్రాఫ్. ఈ విధంగా మనం పారాగ్రాఫ్కి కలరు అవంతా కూడా ఇచ్చుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ పారాగ్రాఫ్ ట్యాగ్. ఈ క్లాస్కి ఇంతేనండి.
Thank you for watching. Please subscribe.